నమస్తే అండి. మనకి ఏ యొక్క డెస్టినీ వాళ్ళకి ఎటువంటి నేమ్స్ రావాలి అనే దాని మీద మీకిప్పుడు క్లారిటీ ఇవ్వటం కోసం ఇది వీడియో చేస్తున్నానండి. దీనికి మనకి డేట్ ఆఫ్ బర్త్ గురించి మనం చెప్పుకున్నాం కదా! డేట్ ఆఫ్ బర్త్‌లో డేటు, మంతు, ఇయర్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని సింగిల్ డిజిట్ చేసినప్పుడు డేటు సంబంధించి ఒక నంబర్ వస్తది. మంత్‌కి సంబంధించి ఒక నంబరు, ఇయర్‌కి సంబంధించి ఒక నంబరు, ఈ డెస్టినీకి సంబంధించి ఒక నంబర్. ఈ యొక్క డెస్టినీని ప్రాతిపదికగా తీసుకోవాలి. పిల్లలకి పేరు పెట్టేటప్పుడు డెస్టినీని మాత్రమే ఫాలో అవ్వాలి. మనకి ఇప్పటి వరకు ఉన్న సంప్రదాయం ఏంటంటే డేట్‌ని ఫాలో అవుతున్నారు. డేట్‌ని ఫాలో అయ్యి నక్షత్ర పాదము, నక్షత్రము, రాశులు బేస్ చేసుకొని పేరు ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల అందరికీ కరెక్ట్‌గా నేమ్ రావట్లేదు. నేను పరిశీలించిన వాటిలో ఏంటంటే ఈ ప్రకారంగా ఇచ్చిన వాళ్ళు కొంతమందికి మాత్రమే, చాలా తక్కువ మంది, ఒక 10% మందికి మాత్రమే వాళ్ళకి నేమ్ అనుకూలంగా వస్తుంది. మిగిలిన 90% మెంబర్స్‌కి వాళ్ళ నేము, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌కి అనుకూలంగా లేని కారణంగా వాళ్ళకి చాలా సమస్యలనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది పాత సంప్రదాయము. ఇది చాలా పురాతనమైనది. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకి 14 డైమెన్షన్స్‌లో కేపీ ఆస్ట్రాలజీ ప్రకారంగా నేను చెప్తున్నాను మీకు. ఈ కేపీ ఆస్ట్రాలజీ ప్రకారంగా చూసుకున్నప్పుడు ఇందులో 429 బిందువుల ప్రకారంగా మనం ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ డెస్టినీ వచ్చేసరికి డెస్టినీ ప్లేస్‌లో 1 నుంచి 9 నంబర్లుంటాయి. అయితే ఈ డెస్టినీ ప్లేస్‌లో ఏ నంబర్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం నేమ్ తీసుకోవాలనే దానికి ఒకసారి చూద్దాం. డెస్టినీ ప్లేస్‌లో 1, 3, 5, 7 ఇవి వచ్చినప్పుడు వీళ్ళకి ఏంటి నేమ్ అనేది ఏమివ్వాలి అనేది చూస్తే గనక ఏ, జే, సి, ఎల్, ఎన్, ఈ. ఏజేసిఎల్ఎన్ఈ ఈ అక్షరాలతో మాత్రమే నేమ్ అనేది స్టార్ట్ అవ్వాలి వీళ్ళకి. ఏజేసిఎల్ఎన్ఈ ఎవరికి 1, 3, 5, 7 ఇది డెస్టినీగా వచ్చిన వాళ్ళకి. ఈ నెంబర్లో ఏదో ఒక నెంబర్ డెస్టినీగా వచ్చింది అంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా ఏజేసిఎల్ఎన్ఈ అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటటువంటి పేరుని మాత్రమే పెట్టాలి. తర్వాత 3, 6, 9 ఈ 3, 6, 9 అనే గనక 3 ఆల్రెడీ ఉంది. అయినా సరే 3, 6, 9 ఈ నెంబర్ ఇదొక హార్మోని అనమాట. దీనికి సి కానీ, ఎల్ కానీ ఈ 2 లెటర్లు మాత్రమే పనికొస్తాయి. అంటే ఇక్కడ 3 వాళ్ళకి ఈ లెటర్స్ కూడా పెట్టవచ్చు. కానీ 3 డెస్టినీ వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ సిఎల్‌తో పెడితేనే బావుంటదనమాట. వాళ్ళకి లైఫ్ చాలా చాలా బావుంటది. తర్వాత మిగిలిపోయింది ఏంటంటే 2, 4, 8 ఈ 2, 4, 8 అనేది డెస్టినీలో గనక వచ్చినట్లయితే గనక వీళ్ళకి బి, కే, ఎం ఈ లెటర్స్‌తో మాత్రమే వీళ్ళకి పేరనేది మొదలవ్వాలి ఫస్ట్. ఇది చూడండి. దీన్ని మామూలుగా అయితే ఈ డెస్టినీ ప్లేస్‌లో ఈ నంబర్‌లు రావాలని చెప్తున్నాం. ఇది హార్మోనీస్ కూడా 3 రకాలు. ఇది 1 1, 3, 5, 7 అని ఒక హార్మోని. 2 3, 6, 9 అనేది ఒక హార్మోని. 3 2, 4, 8 అనేది ఒక హార్మోని. అయితే ఈ హార్మోనీస్ ఎవరెవరికి వస్తాయంటే ఇక్కడ డెస్టినీలో ఇందులో ఏ నంబర్ ఉన్నా సరే ఇది హార్మోని వాళ్ళకి. ఈ డెస్టినీలో ఈ 3 నంబర్‌లో ఏ నంబర్ ఉన్నా కూడా వాళ్ళకి హార్మోని ఇది. ఈ డెస్టినీలో ఈ 3 నంబర్‌లో ఏ నంబర్ ఉన్నా కూడా వాళ్ళ హార్మోని ఇదే అవుతదన్నమాట. హార్మోనీస్ మీన్స్ ఇక్కడ ఏంటంటే అవే వాళ్ళకి లక్కీ నంబర్‌లు కూడా అవుతాయి. లక్కీ నంబర్స్, లక్కీ డేట్స్ ఇందులో నుంచే వస్తాయి. ఈ నంబర్ నుంచి. అంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్‌లో సపోజ్ 1 నంబర్ వచ్చింది డెస్టినీగా. 1 నంబర్ డెస్టినీగా వచ్చిన అతనికి డేట్ ఆఫ్ బర్త్‌లో 1, 3, 5, 7 నంబర్లు ఎన్నెక్కువ ఉంటే అతని యొక్క లైఫ్ అంత బావుంటదనమాట. అలా కాకుండా 2, 4, 8 గనక వచ్చినియి అనుకోండి.
అతని లైఫ్ ఫుల్ చార్ట్ చేసినప్పుడు ఈ 248 నెంబర్స్ ఏంటంటే వాళ్ళకి పూర్తిగా బ్యాడ్ నెంబర్స్ అనమాట. అంటే ఆ యొక్క ఆ 9 ఇయర్స్ కానీ, ఆ 9 మంత్స్ కానీ, ఆ 9 డేస్ కానీ అది బ్యాడ్ అనేది వాళ్ళకి నెగెటివ్ ఉంటదనమాట. అప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ టైంలో. అంటే చూడండి గ్రహాలు బాగుండట్లేదు అంటే అర్థం ఏంటంటే ఇలాంటి నంబర్స్ వల్ల మామూలుగా మనం అనుకునేదేంటి ఈరోజు అమావాస్య, రేపు పౌర్ణమి. అట్లా అమావాస్యకి, పౌర్ణమికి మనం అమావాస్యని భయపడతాం. పౌర్ణమి అంటే బ్రహ్మాండం అనుకుంటాం. అలా ఉండదండి. ఇక్కడ అమావాస్య రోజు కూడా ఇప్పుడు సపోజ్ ఒకటో నెంబర్ వాళ్ళకి అన్ని నెంబర్లు కనుక ఈ నెంబర్లే ఉంటే డేట్ ఆఫ్ బర్త్లో 1357లే ఉంటే వీళ్ళని అమావాస్య కూడా ఏమీ చేయలేదు. అమావాస్య కూడా వీళ్ళకి మంచి రోజే. తర్వాత వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కువ నంబర్లు 2, 4, 8లే వచ్చినాయి. పౌర్ణమి చాలా మంచి రోజు, ఏకాదశి ఇంకా మంచి రోజు, ఏదో పండుగ ఇంకా మంచి రోజు అయినా సరే వీళ్ళకి నష్టమే జరుగుతుంది. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్లు వచ్చినాయి, మన డెస్టినీ ప్రకారంగా దానికి అనుకూలమైన నెంబర్లు వచ్చినాయా, దానికి ఆపోజిట్ నెంబర్లు వచ్చినాయా, అది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అది డిసైడ్ చేయగలుగుతాం. ఇది ఫుల్ చార్ట్లో ఇదంతా కూడా వస్తుంది. అయితే మనం డేట్ ఆఫ్ బర్త్ని పరిశీలించినప్పుడు క్షుణ్ణంగా మనం చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క డెస్టినీ వచ్చిన వాళ్ళు ఈ యొక్క లెటర్స్తో పేర్లు ఉన్నాయి. ఒకసారి నాకు కామెంట్ చేయండి, మీరంతా చెక్ చేసుకోండి. ఈ విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం టోటల్ చేసినప్పుడు ఈ నెంబర్స్లో ఏ నెంబర్ వచ్చింది డెస్టినీగా చూడండి. మళ్ళీ మీ పేరు ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ ఏ లెటర్ వచ్చిందో చెక్ చేసుకోండి, మీరు కామెంట్ చేయండి. ఇది రాలేదు అంటే కనుక మమ్మల్ని సంప్రదించాలి మీరు. ఎందుకంటే మీరు ప్రాబ్లంలో ఉన్నారు. మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేయాలంటే ఇప్పుడు మీరు ఏదో అనుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మన ప్రతి ఒక్కళ్ళు కష్టపడతారు, కష్టపడకుండా ఎవరు లేరు. కానీ కష్టపడితే రిజల్ట్ అందరికి ఒకేలాగా ఎందుకు రావట్లేదు? దీని కారణంగా రావట్లేదు. ఇక్కడ పాజిటివ్ ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళు కొంచెం కష్టపడినా ఎక్కువ ఫలితం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ నెగిటివ్ ఉంది, బ్యాడ్ నెంబర్లు ఉన్నాయి, వాడు ఎంత ఇరగదీసి కష్టపడినా సరే వాళ్ళకి రిజల్ట్ రాదు. 10% వస్తుంది, ఇది అనమాట. అక్కడ చాలామంది తెలియక డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. అరే ఇంత కష్టపడుతున్నాను, నాకు ఎందుకు ఇలా అయిపోతుంది ఏంటి అని డిప్రెషన్లో కూడా వెళ్ళేవాళ్ళు. కారణం ఏంటి? ఈ బ్యాడ్ నెంబర్స్. ఒకళ్ళు ఉంటారు, మనం చూస్తుంటాం. అది ఏదో సింపుల్ అలా వెళ్తాడు, ఇలా అంటాడు, సింపుల్గా అన్ని పనులు అయిపోతుంటాయి. అది మంచి మంచి ఫలితాలు వస్తుంటాయి, ఆ రిజల్ట్ బాగా ఉంటుంది, ఏ పని చేసినా డబ్బులు బాగా వస్తాయి, ఎందులోనైనా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే. అది పెద్ద పూజలు కూడా ఏం చేయడు అని అనుకుంటారు చాలామంది. కారణం ఏంటంటే వాడి డేట్ ఆఫ్ బర్త్. వాడి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ఈ యొక్క గుడ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ వల్ల వాళ్ళకి ఆ ఫలితాలు వస్తాయి. అదేవిధంగా అవకాశాలు కూడా వస్తాయి వాళ్ళకి. ఇక్కడ బ్యాడ్ నెంబర్లు ఉంటే అవకాశాలు కూడా దూరం అవుతుంటాయి, మన దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తాయి కానీ రావు. కారణం ఏంటంటే ఇది ఆ పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్. ఇవి ఒకసారి చెక్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీరు ఇమీడియట్గా సంప్రదిస్తే కనుక దానికి ఏం చేయాలి, మనం ఎలా కరెక్షన్ చేసుకోవాలి మేము అనేది మేము సజెషన్ ఇస్తాము. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయండి. మీకు అన్ని వేళ అందుబాటులో ఉంటాం. మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే కనుక మీరు మీ యొక్క కష్టం తగ్గ ఫలితాన్ని పొందుతారు.